పాపిడి పేరు చెప్పగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరుతుంది. వీధుల్లో పాపిడి బండి గంట శబ్దం వినిపించగానే చిన్నారులు రుచి చూసేందుకు పరుగులు తీస్తుంటారు. కొనివ్వకపోతే మారం చేస్తుంటారు. ఇందులో పాలకొల్లు సోంపాపిడి రుచే వేరు. సంప్రదాయ పద్ధతిలో చేస్తున్న ఈ వంటకం ఖండాంతరాల్లో ఖ్యాతి గడించింది. పాలకొల్లు గుత్తులవారిపేటకు చెందిన సుమారు 20 కుటుంబాలు ఈ సోంపాపిడి తయారీ ద్వారా ఉపాధి పొందుతున్నాయి. వంశపారపర్యంగా 50 ఏళ్లుగా వారు ఈ సోంపాపిడిని తయారీ వృత్తిగా స్వీకరిస్తున్నారు. పాలకొల్లు సోంపాపిడి దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు అమెరికా, కువైట్, దుబాయ్, ఐరోపా దేశాల్లో తెలుగువారి మనసు దోచుకుంది. పట్టణంలోని గుత్తులవారిపేటలో సుమారు 20 కుటుంబాలు 50 ఏళ్లుగా వంశపారపర్యంగా సాంప్రదాయ పద్ధతులతో సోంపాపిడిని తయారు చేస్తూ జీవనం పొందుతున్నారు. ప్రస్తుతం 400 మంది మహిళల వరకు సోంపాపిడి తయారీలో ఉన్నారు. పుల్లల పొయ్యిపై పాపిడి తయారు చేయడం, నాణ్యత పాటించడంతో ఇది రుచికి మధురంగా ఉంటుందని తయారీదారులు అంటున్నారు. గ్యాస్ పొయ్యిపై సోంపాపిడి తయారు చేస్తే ఇంత రుచి ఉండదని చెబుతున్నారు. సోంపాపిడి తయారీకి పంచదార, మైదా, డాల్డా వినియోగిస్తారు. కట్టెల పొయ్యిపై మొదటగా 2 కిలోల పంచదారలో నీరు పోసి సమపాళ్లలో పాకం ముదిరే వరకు కట్టెలతో మండిస్తారు. దీంతో పాటు మైదా, డాల్డా కలిపి కట్టెల పొయ్యిపై కోవా తయారు చేసుకుని సిద్ధం చేసుకుంటారు. పాకాన్ని, కోవాను పాపిడి తయారు చేయడానికి అనువుగా ఉన్న నాపరాయిపై వేసి కర్ర పుల్లలతో కలుపుతూ ఉండటంతో కొంత సమయానికి సోంపాపిడి పీచు తయారీ అవుతుంది. దీనిని మహిళలు కప్పుల్లో కొట్టి పీసులు సిద్ధం చేసి మైకా కవర్లలో ప్యాక్ చేసి అమ్మకానికి సిద్ధం చేస్తారు. 2 కిలోల పంచదార, కిలో మైదా, 600 గ్రాముల డాల్డా మిశ్రమం ద్వారా 3 కిలోల సోంపాపిడి తయారవుతుందని తయారీదారులు చెబుతున్నారు. నెయ్యితో చేసే పాపిడికి మంచి డిమాండ్ ఉంది. విదేశాలకు తీసుకువెళ్లేవారు ప్రత్యేకంగా నేతితో పాపిడిని తయారు చేయించుకుంటున్నారు. అమెరికా, కువైట్, దుబాయ్, పలు దేశాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న వారి బంధువులకు పాలకొల్లు సోంపాపిడిని ఇక్కడి తయారు చేయించి పంపిస్తుంటారు. డాల్డాతో చేసిన సోంపాపిడి కిలో 110 రూపాయలు, నేతితో చేసిన సోంపాపిడి కిలో 250 రూపాయలకు విక్రయిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా సోంపాపిడి తయారు చేస్తూ జీవనం గడుపుతున్నా ఈ కుటుంబాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని, బ్యాంకు రుణాలిప్పిస్తే పాపిడి తయారీని విస్తరిస్తామని అంటున్నారు. అంతేకాదు ఈ ఐటంతో పాలకొల్లు పేరు దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయం చేస్తామంటున్నారు. ఇది గుత్తులవారిపేట 28వ వార్డు పాలకొల్లు మాది. పాపిడి తయారు నేను 20 మంది వర్కర్స్తో పాపిడి తయారు చేయించానండి. ఇది మా నాన్నగారి కాడి నుంచి స్టార్ట్ అయిందండి. నాన్నగారు ఒక 60 సంవత్సరాలు కాడి నుంచి చేశారు. ఆయన తర్వాత నేను ఒక 20 సంవత్సరాల నుంచి నేను స్టార్ట్ చేశాను. 20 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. అయితే పాలకొల్లు పాపిడి అంటే మంచి పేరండి. ఎవరైనా సరే మెయిన్ రోడ్డు నుంచి కార్లు ఇలా తిప్పుకుని వచ్చేస్తారు. ఆటోలు కానీ, కార్లు కానీ, వైజాగ్ నుంచి రానియండి, హైదరాబాద్ నుంచి రానియండి, పాపిడి అంటే అడ్రస్ ఇక్కడే ఇలా మెయిన్ రోడ్డు నుంచి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కార్లు ఆఫ్ చేసి ఎదురు కార్లు వేసుకొచ్చి పాపిడి పట్టుకెళ్తారండి. ఇక్కడ పాపిడి అనేటప్పటికి ఫేమస్ అంటే చాలా ఇష్టపడతారు. మా నాన్నగారు నా చిన్నప్పుడైతే అమెరికా నుంచి వచ్చారంటండి. వాళ్ళు మా నాన్నగారిని అమెరికా రమ్మన్నారంట. మా నాన్నగారికి అప్పుడు ఇవన్నీ కూలితాయితాలు కూడా తక్కువ కదండి, మా నాన్నగారు గడిచిపోయారు రానన్నారు. సరే మాకు పాకం చేసేవాడిని అని పాకం చేయించుకుని ఒక పాకం లాగినందుకే ఒక 10 పాకాలు డబ్బులు ఇచ్చారంటండి. అప్పుడు వీళ్ళందరూ 10 మంది వర్కర్స్ పైన ఉన్నారు, మగోళ్ళు ఆడవాళ్ళు కాగా. వాళ్ళు చాలా సంతోషపడిపోయి అదే కథలకని చెప్పేవారు మాకు. అయితే అప్పుడు మా నాన్నగారు అమెరికా వెళ్తే మా పరిస్థితి ఇంకా ఎలాగుందో అనుకోండి. ఆయన భయపడి వెళ్ళకపోయారని తర్వాత బాధపడ్డారు. పాలకొల్లు గుత్తులవారిపేట అంటే పాపిడికి పెట్టింది పేరండి. మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు 300 జనం పైన బతుకుతున్నారు. అలాగే 10 కంపెనీలు కూడా పెట్టుకున్నారు. అయితే పాలకొల్లు పాపిడి మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ, మాది కానీ, మా నాన్నగారు చేసిన కానీ క్వాలిటీ అయితే సూపర్ అండి. మంచి అదే క్వాలిటీ విషయంలో మట్టుకు అందరూ చాలా బాగుంటుందని వచ్చి తింటారు. కొంటకు వచ్చిన వాళ్ళు పంపిస్తే చాలా చాలా సూపర్ అండి బాబు అనేసి మేము ఎప్పటి నుంచో వచ్చామంటారు. నా చిన్నప్పుడే అమెరికా వెళ్ళిందండి. ఇప్పుడు కూడా అమెరికా, కోయిటా, సౌదీ మొత్తం కలప దేశాలు అన్నీ వెళ్తున్నాయండి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు పట్టుకెళ్తున్నారు. ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు కూడా మేము కలప ఎవరైనా వస్తున్నారండి పంపించడానికి పంపుతున్నాము. అలాగే హైదరాబాదు, వైజాగ్, ఢిల్లీ మొత్తం ఇతర కంట్రీలు అన్నీ వెళ్తున్నది. ఇతర దేశాలన్నీ కూడా మా పాపిడి అంటే మంచి పేరండి. ఫోన్లు చేసి అడుగుతారు. అలాగే ఫోన్ చేసి మాకు బస్కి పలానా వేయండి అని అడ్రస్ పెడతారండి.
వాట్సాప్లోను ఫోన్పేలో డబ్బులు వేసేస్తారు. మేము బస్కి వేసేస్తాము. వైజాగ్ అయినా, ఢిల్లీ అయినా, హైదరాబాద్ అయినా, ఏ ఊరైనా సరే మేము పంపించేస్తాము. చిన్న పిల్లల కాడి నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఈ పాపిడి చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే నవలక్కలు నోట్లు వేసుకుని కరిగిపోద్ది ఎనపోసలాగా. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. అయితే దాని గురించి మళ్ళీ వివాహాలు ఏమన్నా గురు శంకుస్థాపనలో, మళ్ళీ ఏమో వినాయక చవితి ఆటలు, విజయదశమి, శ్రీరామనవమి, పెళ్ళికి మొత్తం ఫంక్షన్లు అన్నిటికీ కూడా ఈ పాపిడి పురమాయిస్తారండి. ఈ పాపిడి పుల్లల మీద తయారు చేస్తామండి మేమైతే కనుక. గ్యాస్ మీద తయారు చేసి దానికంటే పుల్లల మీద తయారు చేసి మంచి టేస్ట్ ఇస్తుందండి, మంచి క్వాలిటీ వస్తుంది. నెంబర్ 1 క్వాలిటీ అండి మా దగ్గర ఉన్నది అయితే కనుక పాపిడి పుల్లల మీద మొలానే. అయితే ఇది ఇప్పుడు కాదండి, మా నాన్నగారి కాడి నుంచి పుల్లల మీద తయారు చేసి ఇష్టమేనండి క్వాలిటీ. అప్పటి నుంచి కూడా ఇప్పుడు అదే క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తాం. ఈ పాపిడికి కావాల్సిన మెటీరియల్ 2 కేజీలు పంచదారకి అండి, కేజీ మైదా, 600 గ్రాముల డాల్డా. అలాగే నెయ్యి అయినా కూడా, నెయ్యితో చేసింది కూడా శనగపిండి కిలో అయితే 600, నెయ్యి 700, పంచదార 2 కేజీలు అండి. ఇది ముందు డాల్డా వేసిన తర్వాత మైదా అందులో వేసి ఇప్పుడు 600 గ్రాములు డాల్డా వేసాక కేజీ మైదా వేసి ఆపాలండి. ఒక అరగంట పైన వేగుతుంది, కమ్మగా వచ్చేదాకా వేసి దాన్ని పక్కకు తీసి మళ్ళీ ఇంకో కడాయిలో పంచదార 2 కేజీలు పంచదార ములిగేదాకా వాటర్ వేసి దాన్ని తిప్పుతా. అది కరిగిన తర్వాత దాన్ని ఉడకపెట్టిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత అది కొద్దిగిరగా వస్తుంది కనుక జీడిపాకం టైప్లో వచ్చిన తర్వాత దాన్ని నేను ఏపరాడు మీద డాల్డా రాసింది దాని మీద ఉంపుతామండి. అది ఉంపింది జీడిపాకంలాగా మధ్యన కొడతాము. ముందు వేపిన పిండి పక్కకి తీసింది అందులో పెద్ద పళ్ళులోకి ఇలాగ సగం తీసుకునండి దీన్ని ఏడిపెట్టి అది దండ కింద చేసి దీంట్లో వేసి కర్రలతో లాగుతామండి. లాగ్గా పిండి అంతా దానికి ఎక్కి దాన్ని తిన్న తర్వాత అది శుభ్రంగా పీస్ కింద వస్తుంది. దాన్ని కట్ చేసి దులుపుతాము. మళ్ళీ అది కప్పుల్లో కావాల్సిన వాళ్ళు కప్పుల్లో కొడతాము, పీస్ కింద కావాల్సిన వాళ్ళు పీస్ కింద పట్టుకెళ్తారు చాలామందిని బస్తాల కింద. అయితే ఏ రకంగా అయినా సరే పాపిడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కప్పులు కొట్టిన కవర్కి వచ్చి 25 కప్పులు పెడతామండి. 25 అర కేజీ వస్తుందండి. 12 కప్పులు వచ్చింది ఏం పావు కేజీ వస్తుంది. అలాగే లూజు కావాలన్న వాళ్ళకి అదే కవర్లో మళ్ళీ లూజు కింద వేస్తాము. అది ఒక అర కేజీ తూకం వస్తుంది. అది 100 రూపాయలే. అర కేజీ 25 వచ్చిన కప్పులు వచ్చింది కూడా 100 రూపాయలేనండి. పావు కేజీ ఇది 50 రూపాయలు. ఈ రోజున 240 రూపాయలు అమ్మాలండి కిలో, 250 కానీ మా నాన్నగారు పేరు నిలబెట్టాలని మాకు ఆదాయం చూసుకోవట్లేదండి. మేము 10 మంది బతికితే సరిపోతుంది అనుకుంటున్నాం. మేము సంపాదన చూసుకోకుండా అది రేటు తగ్గించి అమ్ముతున్నామండి హోల్సేల్గాను. మీరు ఎందుకంటే మాకు 10 మంది 15 మంది బతుకుతున్నాం సరే. మాకు అయితే గుర్తింపు లేదు. పాలకొల్లు పాపిడి టేస్టు బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు పట్టుకెళ్తున్నారు, మేము ఎక్కడెక్కడికో పంపుతున్నాం. కానీ కాదండి మాకు ఎదుగుదల అదే అభివృద్ధి లేదండి. కానీ క్వాలిటీ మట్టుకు నెంబర్ 1గా ఉన్నదని అందరూ చెప్పుకుంటారు. ఒక 20 సంవత్సరాల కాంచి ఈ పనే చేసుకుంటున్నామండి కష్టపడి. కానీ గవర్నమెంట్ కూడా మాకు సహకరించి ఏమైనా లోన్లు ఇస్తే మేము కొద్దిగా అభివృద్ధి అవుతామండి. వ్యాపారం కూడా బాగుంటుంది. మేము ఆడవాళ్ళం అందరం ఇక్కడ ఎంతోమంది పాపిడి పని చేసి బతుకుతున్నామండి. కానీ గుర్తింపు లేదు. గవర్నమెంట్ ఏమైనా మాకు సహకరించి లోన్లు ఇస్తే ఏదో బ్రతుకుతామండి, అభివృద్ధి చేసుకుంటామండి. మేము ఈ పీస్ మిట్ట అన్ని కాలాల్లో చేస్తామండి. వర్షాకాలం ఏంటి, ఎండాకాలం ఏంటి, శీతాకాలం ఏంటి, అన్ని కాలంలో చేస్తాం. శుభకార్యాలు అన్నింటికి కూడా ఉపయోగపడుతుందండి ఇది. కానీ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఏమైనా లోన్లు ఇస్తే మేము ఏదోలాగా మహిళలు అందరం కష్టపడి బ్రతుకుతున్నాం కాబట్టి మాకు కొంచెం హెల్ప్ చేస్తారని మేము అడుగుతున్నాం.